నమస్తే కోసుకుమరి. నాకు ఇంతకు ముందు కొంత డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వబోతున్నాడు అనేటువంటి విధంగా అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాను. మామూలుగా ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, నేను ఏ వీడియోలో కూడా చెప్తుంది ఏంటంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, అది నిజమా కదా అని తెలాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారా 19% అనేటువంటి విధంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీనికి రెండు కారణాలు. నెంబర్ 1, నాకు ఇలాంటి పోరాటాలు నేను కొత్త కాదు, నేను ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు మంత్రులు గాని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరిని కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ చెప్పడం గానీ, లేకపోతే మొన్న ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళ నాయకులకు సంబంధించి వైసీపీ నాయకులకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది కదా, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అంటే అరెస్ట్ చేస్తే చేసుకొని, అంటే అరెస్టులకి బాధలకి అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటేనే మనం రాజకీయాలు ఉండగలుగుతాము అనేటువంటి విధంగా. మరి ఏ మాటలు సేమ్ డిటో మాటలు ఒక 12-13 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా నన్ను 4 రోజులు అరెస్ట్ చేస్తారంట. అంటే ఆయన ఆ స్థాయిలో మాట్లాడితే ఆ వీడియో పెట్టామని, వీడియో ఉంది, ప్రూఫ్ నా దగ్గర, ఆయన మాట్లాడినటువంటి వీడియో ఉంది, మామూలుగా యూట్యూబ్ లో కూడా చూడండి. అంటే ఇంకా 4 రోజులు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఇంకా 4 రోజులు నన్ను అరెస్ట్ చేస్తారంట, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు ప్రజల్ని అలా ప్రిపేర్ చేశాడు. అప్పుడు అర్థం కాల. ఇప్పుడు ప్రజల్ని ప్రిపేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను 3 కారణాలు. ఒకటి, మొన్న అంటే వైసీపీకి సంబంధించిన నాయకుల అంటే మామూలు మీటింగ్ లో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేసులకి వాటికి మనం భయపడకూడదు, అట్లయితే మనం రాజకీయం చేయలేమని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ఒకటి. ప్లస్ అది కూడా కాకుండా అగ్రెసివ్ గా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరూ లాక్కొస్తా, బట్టలు తీస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ఒకటి. అంటే బట్టలు తీస్తాను ఇంతకు ముందు అన్నాడు, మొన్న అయితే అనలేదు, నేను లాక్కొస్తాను, ఒక్కొక్క సినిమా చూపిస్తానని చెప్పేసి అయితే మాత్రం అన్నాడు. రిటైర్డ్ అయినా విదేశాలు వెళ్ళిపోయినా అనేటువంటి విధంగా అదొకటి అనుమానం కలిగిస్తుంది. రెండోది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూకి సంబంధించి ఎవరు కూడా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీని గురించి మాట్లాడుతాయని చెప్తాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్, నాకు ఈ బాధలన్నీ కామనే, నేను పోరాటాల నుంచి పైకి వచ్చింది వైసీపీ, ఇవన్నీ కామను, కొన్ని రోజులు తాత్కాలికంగా ఉంటాయి, తర్వాత పోతాయి అంటే సింపుల్ గా ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన ప్రెస్ మీట్ మొత్తం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే అరెస్ట్ అవబోతున్నాడా అనేటువంటి విధంగా అయితే మాత్రం అనిపిస్తుంది. బట్ ఆ ఇద్దరు లేదో చూద్దాం.